నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం జరుగుతూనే ఉంటుంది. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామం కేవలం ఒక రాష్ట్రానికి పరిమితమైంది కాదు. తెలంగాణ గడ్డపై మొదలైన ఒక ప్రతీకార రాజకీయం వేరే రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికలను ఎలా శాసించింది? కాంగ్రెస్ అధిష్టానానికి అత్యంత నమ్మకస్తురాలైన ఢిల్లీ పెద్దల వద్ద చక్రం తిప్పే ఒక కీలక మహిళా నాయకురాలిని సొంత పార్టీ నేతలే ఎలా ముంచేశారు? ఇదే ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్. కొంతమంది కుట్రలకు బలైన ఆ నాయకురాలే మీనాక్షి నటరాజన్. అసలు మీనాక్షి పొలిటికల్ కెరీర్ ను క్లోజ్ చేయాలని చూసింది కాంగ్రెస్ నాయకుడేనా? అదే నిజమైతే సొంత పార్టీలోనే ఉంటూ అధిష్టానానికి తెలియకుండా ప్రత్యర్థి పార్టీ అయిన బీజేపీకి సమాచారాన్ని చేరవేసిన ఆ బ్లాక్ షీప్ ఎవరు? ఈ కోవర్ట్ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు? ఏఐసిసి అంతర్గత విచారణలో ఏం తేలింది? ఏ క్షణమైనా కాంగ్రెస్ ముఖ్య నేత శిష్యుడిపై సస్పెన్షన్ వేటు పడటం ఖాయమనే ప్రచారం ఎందుకు జరుగుతోంది? అసలు ఈ మీనాక్షి వ్యవహారం ఏంటి? రేవంత్ రెడ్డి శిష్యుడికి ఆమెపై అంత పగ ఎందుకుంది? ఈ ఇన్సైడ్ లో తెలుసుకుందాం. ఇక కథలోకి వెళితే కాంగ్రెస్ పార్టీలో మీనాక్షికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీల వద్ద ఆమెకు మంచి పలుకుబడి ఉంది. ఆమెపై వారికి మంచి అభిప్రాయం కూడా ఉంది. మీనాక్షి సేవలను గుర్తించిన అధిష్టానం ఆమెకు ఎలాగైనా పెద్దల సభలో అవకాశం కల్పించాలని భావించింది. ఇందులో భాగంగానే మధ్యప్రదేశ్ నుంచి ఆమెను రాజ్యసభకు పంపించాలని రాహుల్ గాంధీ స్వయంగా నిర్ణయించారు. అంతా సవ్యంగా సాగుతోంది. నామినేషన్ దాఖలు తర్వాత ఆమె ఎన్నిక కావడం ఖాయం అనుకుంటున్న తరుణంలో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. చివరి నిమిషంలో కరెక్ట్గా నామినేషన్ల గడువు ముగుస్తుందనగా మీనాక్షికి సంబంధించిన ఒక పాత కోర్టు కేసు వివరాలు, దానికి సంబంధించిన అత్యంత రహస్య పత్రాలు ఢిల్లీలోని బీజేపీ అగ్రనేతల టేబుల్ పైకి చేరాయి. ఆ లీక్ అందింది మరెక్కడి నుంచో కాదు, తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన ఒక ముఖ్య నేత ఆఫీస్ నుంచే అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ పాత కేసును అడ్డం పెట్టుకొని బీజేపీ లీగల్ ఇష్యూస్ క్రియేట్ చేయడంతో మీనాక్షికి రాజ్యసభ రేస్ నుంచి తప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఒక రకంగా చెప్పాలంటే గెలవాల్సిన గుర్రాన్ని సొంత పార్టీ వాళ్లే కాళ్లు విరగ్గొట్టి పడేశారని కాంగ్రెస్ నేతలే కామెంట్ చేస్తున్నారు. ఈ దెబ్బతో షాక్ తిన్న రాహుల్ గాంధీ పార్టీలో ఉన్న ఆ ద్రోహిని, ఆ కోవర్టును పట్టుకోవడానికి ఒక ఇంటర్నల్ హై లెవెల్ ఎంక్వైరీకి ఆదేశించారు. సరే, ఈ ఎంక్వైరీ కమిటీ ఆరా తీయడం మొదలుపెట్టాక అసలు నిజాలు బయటపడి కాంగ్రెస్ పెద్దల మైండ్ బ్లాంక్ అయినట్టు తెలుస్తోంది. ఈ కుట్ర వెనక ఉన్నదెవరో కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత ఆప్తుడైన, ఆయన నీడలా తిరిగే ఆయన శిష్యుడేనని తేలినట్లు సమాచారం. మరి రేవంత్ శిష్యుడికి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షిపై ఎందుకంత పగ అంటే దీని వెనక పెద్ద పొలిటికల్ ఫ్లాష్ బ్యాకే ఉంది. గతంలో అంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో ఎమ్మెల్సీ సీటు దక్కించుకోవాలని రేవంత్ శిష్యుడు గట్టిగా ప్రయత్నించారంట. దీనికోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అధిష్టానం వద్ద గట్టిగానే సిఫార్సు చేసినట్లు అప్పట్లో గుసగుసలు వినిపించాయి. అంతా ఓకే అనుకుంటున్న సమయంలో మీనాక్షి ఢిల్లీలో సీన్లోకి ఎంటర్ అయ్యారట. రేవంత్ శిష్యుడికి టికెట్ ఇస్తే పార్టీలో సీనియర్లకు తప్పుడు సంకేతాలు వెళతాయని, ఆయన పేరును పక్కన పెట్టేలా అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారని వార్తలొచ్చాయి. ఆ రోజు నుంచే మీనాక్షిపై రేవంత్ శిష్యుడికి కోపం పెరిగిందని కొందరు పార్టీ నేతలు చెబుతున్న మాట. సరే, ఎమ్మెల్సీ పోయినా ఎలాగైనా పార్టీలో తన పట్టు నిలుపుకోవాలని రేవంత్ శిష్యుడు మరో స్కెచ్ వేశారంట. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని దక్కించుకోవాలని ఆ శిష్యుడు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా తన శిష్యుడికి ఈ పదవి ఇప్పిస్తే రాష్ట్రంలో పార్టీపై తన పట్టు మరింత పెరుగుతుందని భావించి ఢిల్లీ పెద్దల వద్ద చివరి నిమిషం వరకు తీవ్రంగా లాబింగ్ చేసినట్లు సమాచారం. కానీ ఇక్కడే మీనాక్షి మరోసారి ఆ ఇద్దరు నేతలకు షాక్ ఇచ్చారు. పార్టీలో కష్టపడిన పాత కాంగ్రెస్ నాయకులను కాదని, కొత్తగా వచ్చిన వారికి లేదా ఒకే వర్గానికి పదవులు ఇచ్చుకుంటూ పోతే మొదటికే మోసం వస్తుందని రాహుల్ గాంధీకి రిపోర్ట్ ఇచ్చారట మీనాక్షి. దీంతో అలర్ట్ అయిన హైకమాండ్ రేవంత్ శిష్యుడి పేరును రెండోసారి కూడా హోల్డ్లో పెట్టేసి చివరకు మొత్తానికే పక్కన పెట్టేసిందని టాక్ నడిచింది. దీంతో సదరు ముఖ్య నేత, ఆయన శిష్యుడికి మీనాక్షిపై కోపం నరాలకు పాకిందంట. మన పొలిటికల్ కెరీర్ను ప్రతిసారి అడ్డుకుంటున్న ఆ మీనాక్షిని ఎలాగైనా దెబ్బతీయాలి, దానికి సరైన సమయం కోసం వెయిట్ చేయాలని వాళ్ళు డిసైడ్ అయ్యారంట. ఆ కసితోనే, ఆ ప్రతీకార జ్వాలతోనే లాస్ట్ టైం కోసం ఎదురు చూసిన ఆ నాయకుడికి మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల రూపంలో అద్భుతమైన అవకాశం దొరికింది. ఢిల్లీ పెద్దలతో మీనాక్షికి ఉన్న సాన్నిహిత్యాన్ని, ఆమె ప్లాన్స్ ను నిశితంగా గమనించిన ఈ శిష్యుడు ఆమెకు మైలేజ్ రాకుండా చేయడమే కాకుండా లీగల్ ఇష్యూస్ లో ఇరికించి హోమ్ స్టేట్ లోనే కాకుండా దేశ రాజకీయాల్లోనే ఆమెకు భారీ షాక్ తగిలేలా పక్కా ప్లాన్ ప్రకారం దెబ్బ కొట్టినట్టు తెలుస్తోంది.
సొంత పార్టీ నాయకురాలినే, అది కూడా అధిష్టానం పంపించాలనుకున్న క్యాండిడేట్ను ఇలా నడి రోడ్డుపై ముంచేయడం కాంగ్రెస్ చరిత్రలోనే అతిపెద్ద వెన్నుపోటుగా అభివర్ణిస్తున్నారు విశ్లేషకులు. ఈ కోవర్ట్ రాజకీయం వల్ల పార్టీ పరువు పోవడమే కాకుండా బీజేపీకి అయాచితంగా లాభం చేకూరిందని నిర్ధారణకు వచ్చిందట హైకమాండ్. ఈ వ్యవహారం మొత్తం విన్న తర్వాత రాహుల్ గాంధీ తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీలో ఉంటూ శత్రువులతో చేతులు కలిపే కోవర్టులను అస్సలు సహించేది లేదు. ఆ నాయకుడు ఎంతటి తోపైనా సరే, వెనక ఎవరున్నా సరే ఊరికే వదిలే ప్రసక్తే లేదని రాహుల్ గాంధీ ఫైర్ అయినట్లు ఢిల్లీ లీకులు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ కోవర్టు వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ లో పెను భూకంపం సృష్టిస్తోంది. ఏ క్షణమైనా సరే ఆ రేవంత్ శిష్యుణ్ణి పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేస్తూ ఏఐసిసి ఆర్డర్స్ పాస్ చేస్తుందని టాక్ బలంగా వినిపిస్తోంది. అయితే ఒకవేళ అధిష్టానం గనక రేవంత్ శిష్యుడిపై చర్యలు తీసుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై ఎలా స్పందిస్తారు? తన శిష్యుణ్ణి కాపాడుకోవడానికి ఆయన ఢిల్లీ పెద్దలతో ఫైట్ చేస్తారా, లేక అధిష్టానం ఆగ్రహానికి భయపడి సైలెంట్ అయిపోతారా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఏది ఏమైనా మీనాక్షి ఎపిసోడ్ కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలను, గ్రూప్ రాజకీయాలను మరోసారి బట్టబయలు చేసింది. మరి ఈ హై డ్రామా ముందు ముందు ఎలాంటి మలుపులు తిరగబోతోంది అనేది చూడాలి. చూసారుగా, సొంత పార్టీ నేతకే వెన్నుపోటు పొడిచిన ఈ కోవర్ట్ రాజకీయంపై మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ శిష్యుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా లేదా? దీనిపై మీ కామెంట్ ఏంటో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.